హైదరాబాద్ లో మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కోట్లలో వసూలు చేసి భారీ మోసానికి పాల్పడ్డది. ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టియన్నారం ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ప్రజలు నమ్మించి వందల కోట్ల రూపాయలు సేకరించారు. కానీ పనులు ప్రారంభం కాకముందే అకస్మాత్తుగా ఆఫీస్ మూసివేసి బోర్డు తిప్పేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు క్యూ కట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఆ కంపెనీ ఎండీ శ్రీకాంత్ భారీ మోసానికి పాల్పడినట్లుగా తెలిసింది. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఇలాంటి ఫ్రీలాన్స్ మోసాలు పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూములు కొనుగోలు చేయకముందే ప్రీ బుకింగ్ పేరుతో అడ్వాన్స్డ్ పేమెంట్స్ తీసుకొని ఆ తర్వాత ప్రాజెక్టు రద్దు చేసే సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఈ తరహా కేసుల్లో పెట్టుబడి చేసిన వారు సాధారణ మధ్యతరగతి కుటుంబాలే కావటం గమనార్హం. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన పొదుపులు ఒక్కసారిగా పోవటంతో బాధితులు న్యాయం కోసం తిరుగుతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద ప్రాజెక్టులు నమోదు చేయకపోతే వాటిని నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఫ్లాట్ లేదా ప్లాట్ కొనాలనుకుంటే ముందు కంపెనీ బ్యాక్గ్రౌండ్, అనుమతులు, రిజిస్ట్రేషన్ వివరాలు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అవగాహన కలిగించడం అత్యంత ముఖ్యమైనది. తక్కువ ధర, త్వరగా లాభం అనే మాయమాటలకు లోనవ్వకుండా జాగ్రత్త పడితేనే ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందటం సాధ్యమవుతూ ఉంటుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే కూడా ఫ్రీలాన్స్ ఆఫర్లు అంటూ కూడా ముందుగానే డబ్బులు కట్టేసి తర్వాత ప్లేట్ ఫిరాయించి లేకపోతే ఒకే ఫ్లాట్ని, ప్లాట్ని వేరే వేరే వ్యక్తులకు అమ్మినవి ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే వీటి మీద ఎన్నిసార్లు కథనాలు ప్రసారమైనప్పటికీ కూడా ఇలాంటి మోసగాళ్ళు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేసి తర్వాత ప్లేట్ ఫిరాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది పెద్ద సంచలనంగా మారింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టియన్నారం ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నట్లుగా కూడా ప్రజలను నమ్మించారు. వందల కోట్ల రూపాయలు సేకరించారు. తీరా పనులు ప్రారంభించక ముందే అకస్మాత్తుగా ఆఫీస్ మూసివేసి బోర్డు తిప్పేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు క్యూ కట్టారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ కంపెనీ ఎండీ శ్రీకాంత్ భారీ స్థాయిలో కూడా మోసం చేసినట్లు బయటపడింది. ప్రజెంట్ ఆయన అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఇలాంటి ఫ్రీ లాంచ్ మోసాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూములు కొనుగోలు చేయకముందలే ప్రీ బుకింగ్ పేరుతో అడ్వాన్స్డ్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నారు. దాని తర్వాత ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ తరహా కేసులు ఎక్కువగా కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ఎక్కువగా ఉంటున్నారంటే మధ్యతరగతి కుటుంబాలే ఉంటున్నారు. సో అటువంటి టైంలో వాళ్ళు ప్లేట్ ఫిరాయించినప్పుడు వాళ్ళ జీవితాంతం కళ ఒక్కసారిగా కూడా కుప్పగూలిపోయినట్లు అవుతుంది. ఒక్కసారిగా కూడా వాళ్ళ జీవితాలు తలక్రిందులుగా మారిన సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన పొదుపంతా కూడా ఒక్కసారిగా కూడా ఈ విధంగా మోసం పాలైపోతూ ఉన్నారు. అందుకనే బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద ప్రాజెక్టులు నమోదు చేయకపోతే వాటిని నమ్మకూడదని కూడా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే ముందు అసలు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి అన్ని అనుమతులు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. కొనే వాళ్ళకి అవేర్నెస్ లేకపోతే ఎన్ని కౌన్సిల్స్, ఎన్ని రెగ్యులేటరీస్ ఇవన్నీ ఎన్ని తీసుకొని వచ్చినా కానీ కొనే వ్యక్తికి అవగాహన లేనప్పుడు అవన్నీ కూడా నిరుపయోగంగా మారుతాయి. ఎవరైనా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేసేటప్పుడు ముందుగా దాని గురించి పూర్తిగా కూడా తెలుసుకోవాలి. అవి సరైన అనుమతులు ఉన్నాయా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ప్రకారం కూడా అవి రిజిస్టర్ అయి ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ముందుగా ఉంది.